హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి 11th లెసన్ అండి కాపు బిడ్డ. ఓకేనండి, కాపు బిడ్డ. కాపు బిడ్డను రచించింది గంగుల సాయిరెడ్డి అండి. ఓకేనా అండి. కాపు బిడ్డ ఎవరు అంటే సాయిరెడ్డి అని గుర్తుంచుకోండి. ఓకేనండి. 1890 1975 1890 1975 ప్రక్రియ అనేది కావ్య ప్రక్రియ అండి. కాపు బిడ్డ కావ్య ప్రక్రియ. ఓకేనండి. వర్ణనతో కూడినదే కావ్యం అండి. కావ్యం అంటే ఏందండి? వర్ణన. కావ్యాలో వా ఉంది కదండి, వర్ణనతో కూడినది కావ్యం. ఇతివృత్తం రైతు జీవితం అండి. కాపు అంటే రైతు కాబట్టి రైతు జీవితం. గంగుల సాయిరెడ్డి. కాపు బిడ్డ రచనలో కాపు బిడ్డ రచించిన కర్షక ప్రశంస అనే భాగంలోనిదండి ఈ పాఠం. ఓకేనండి. కాపు బిడ్డ గంగుల సాయిరెడ్డి రచించినటువంటి కర్షక ప్రశంస అనే భాగంలోనిది ఈ పాఠం అండి. రైతు జీవన విధానము, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామం ఇవన్నీ కూడా ఇందులో వర్ణించబడ్డాయండి. ఓకేనండి. వర్గీకరించబడ్డాయి. ఓకేనండి. ఇందులో కర్షక ప్రశంసంలో ఏముందండి? రైతు యొక్క జీవన విధానం, జీవకారుణ్యం ఎలా ఉంది, త్యాగబుద్ధి ఏ విధంగా ఉంటుంది, విరామం ఏ విధంగా ఉంటుంది, వీటి గురించి వివరించారండి ఇందులో. గంగుల సాయిరెడ్డి జనగామ జిల్లా జీడికల్లు గ్రామం. ఓకేనండి. గంగుల సాయిరెడ్డి జనగామ. ఓకేనండి. ఓకేనండి. జీడికల్లు గ్రామం. ముద్రితాల కావ్యాలు, అముద్రిత రచనలు, ముద్రిత కావ్యాలు లేకపోతే రచనలు. ముద్రితాలు ఏవంటండి? తెలంగాణ పలుకులు. మనం మాట్లాడేటివి అన్నీ కూడా ముద్రించవచ్చండి. వర్షయోగం కూడా మనము పటాలు గీసి దాని గురించి ఒక కావ్యంని రాయొచ్చు. ఓకేనండి. అట్లా మద్యపాన నిరోధము వీటి గురించి కూడా ముద్రితం అన్నట్టు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్, అందుకే ముద్రితాలండి. ఓకేనా. తెలుగు పలుకులు, వర్షయోగము, మద్యపాన నిరోధం ఇవన్నీ కూడా ఏంటండి? ముద్రితాలు. తెలుగు పలుకులు టి, వర్షయోగంలో వి, మద్యపానంలో ఎం. టీవీఎం. ఓకేనండి. టీవీఎం ఇవన్నీ ఏంటండి? ముద్రితాలు. అముద్రితాలు గణిత రహస్యాలు. రహస్యం అనేది ముద్రితంగా చేయం కదండి, అట్లా. గణిత రహస్యం, ఆరోగ్య రహస్యం. అంటే రహస్యం ఉంది కాబట్టి మనం ఇతరులకి చెప్పలేము, ముద్రితం చేయలేము. అందుకని అవి అముద్రితాలు అని గుర్తుంచుకోండి. పోతన పట్ల ఆరాధనా భావము కలిగి ఉన్న వ్యక్తి గంగుల సాయిరెడ్డి అండి. ఓకేనండి. పోతన పట్ల ఎక్కువ ఆరాధనా భావం ఉన్నటువంటి వ్యక్తి గంగుల సాయిరెడ్డి. అటు హల్లం, చేతిలో హల్లం, ఇంకో చేతిలో కలంతో సమానంగాను కృషి చేశారు. ఓకేనండి. అటు హల్లంతో సమానంగా కృషి చేసినటువంటి వ్యక్తి గంగుల సాయిరెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి వ్యాకరణం అండి. ఉత్పలమాల, చంపకమాల ఇవి రెండు కూడా వృత్త పద్యాలండి. ఓకేనండి. వృత్త పద్యాలు. ఇందులో 4 పదాలు, ఇందులో 4 పదాలండి. ఇక్కడ 21 అక్షరాలు. 20 అక్షరాలు ఉంటే ఉత్పలమాల, 21 అక్షరాలు ఉంటే చంపకమాల. భరణ బబరవ, నజ భజ జజర. ఓకేనండి. ఇందులో ఉన్నటువంటి గణాలు. యతి స్థానం ఇది 10 అండి. ఇక్కడ 20 ఉంటే ఖచ్చితంగా 10 వస్తుందండి. ఇక్కడ 21 ఉంటే 11 వస్తుందండి. ఇంకొక దాంట్లో మనకి 21 ఉన్నా కూడా 19 వస్తుందండి. ఇక్కడ శార్దూలము మధ్యభంలో, శార్దూలంలోన మధ్యభంలోన. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడైతే 20 అక్షరాలు ఉత్పలమాల, యతి స్థానం 10, ఇక్కడ 21 అక్షరాలు, యతి స్థానం 11. ఇక్కడ ప్రాస నియమం ఉన్నదండి, ఇక్కడ కూడా ప్రాస నియమం అనేది ఉన్నదండి. పద్యపాదంలో మొదటి అక్షరంని యతి అంటామండి. యతిలో యా అనేది చివరి అండి. అంటే వర్ణమాలలో యా అనేది చివరిది, కానీ ఇదే ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇది మొదటి అక్షరం అండి. యా కంటే ఫస్ట్ ప్రా వస్తుంది కాబట్టి ఇది రెండో అక్షరం అండి. అంటే చివరన వస్తే ఫస్ట్ వస్తే లాస్ట్ కానీ తీసుకుంటున్నాం కాబట్టి ఇది యతి స్థానం మొదటి అక్షరం, ప్రాస రెండవ అక్షరం అండి.